A1 న్యూస్ కి స్వాగతం. ఆలగడ్డలో పంచ్ ప్రభాకర్ వ్యాఖ్యలపై ఆర్యవైశ్య సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. పట్టణంలోని అమ్మవారి శాలలో జరిగిన మీడియా సమావేశంలో నంద్యాల జిల్లా ఆర్యవైశ్య సంఘం కార్యనిర్వహణ అధ్యక్షుడు అడ్వకేట్ తోంభండ్రు వినోద్ కుమార్ మాట్లాడుతూ సేవాభావంతో ముందుకు సాగుతున్న ఆర్యవైశ్యులను అలాగే టీజీ వెంకటేష్ కుటుంబాన్ని దుర్భాషలాడడం సరైంది కాదన్నారు. విదేశాల్లో ఉంటూ స్థానిక పరిస్థితులు తెలియకుండా వ్యాఖ్యలు చేయడం బాధాకరమన్నారు. మాజీ ముఖ్యమంత్రి కొనజేటి రోషయ్య, పెండేకంటి వెంకట సుబ్బయ్య, పొట్టి శ్రీరాములు, మహాత్మాగాంధీ వంటి మహనీయులు ఆర్యవైశ్య సమాజానికి చెందినవారేనని గుర్తు చేశారు. ఆర్యవైశ్యులపై అవమానకర వ్యాఖ్యలు చేస్తే సహించబోమని, పంచ్ ప్రభాకర్ పై చట్టపరమైన చర్యలు సిద్దమవుతున్నాయని సంఘ నాయకులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆళ్లగడ్డ ఆర్యవైశ్య సంఘం ప్రెసిడెంట్ దేవిశెట్టి హరీష్ బాబు, వర్తక సంఘం అధ్యక్షుడు ఆల్వాల శివచరణ్, నల్లగడ్ల నిరంజన్, బైసాని రవి, కాసెట్టి ప్రభాకర్, గోవిందరాజులు తదితరులు పాల్గొన్నారు. ఇది A1 న్యూస్. నిజం మా ధ్యేయం, ప్రజలే మా లక్ష్యం. పత్రికా సోదరులందరూ కూడా నమస్కారాలు. ఈనాటి సమావేశము ఇచ్చేసిన నంద్యాల జిల్లా ఆర్యవైశ్య సంఘము, ఆర్లగడ్డ ఆర్యవైశ్య సంఘము, అవోప యువజన సంఘము మరియు సేవాదలు వివిధ సంఘాల ప్రతినిధులందరూ కూడా ఇక్కడ సమావేశమై మేము ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి ఇచ్చేసిన పత్రికా విలేకరులందరూ కూడా నా నమస్కారాలు. ముఖ్యంగా గత కొన్ని రోజుల నుంచి కూడా పంచ్ ప్రభాకర్ అనే వ్యక్తి మా జాతిని, మా ముఖ్యంగా ఆర్యవైశ్యులు కేవలము మేము సేవాభావంతోనే ఉండే ఈ ఆర్యవైశ్య కులాన్ని కించపరుస్తూ మాట్లాడిన వ్యక్తులు. నిజంగా పంచ్ ప్రభాకర్ మీరు ఎక్కడన్నా ఏదన్నా వ్యక్తిగతంగా ఉంటే అక్కడ మాట్లాడుకోండి, కానీ కేవలం మా ఆర్యవైశ్యుల జోలికి, మా ఆర్యవైశ్యుల సేవాభావంతో మీ జోలికి రావద్దు. చరిత్ర చెప్పాలంటే ఎక్కువ మహాత్మా గాంధీ కూడా మా ఆర్యవైశ్యులకు సంబంధించిన వ్యక్తి, మీకందరికీ తెలిసిన విషయమే. పొట్టి శ్రీరాములు మా ఆర్యవైశ్యులకు సంబంధించిన వ్యక్తే. మన రాష్ట్ర రాజకీయాల్లో చెప్పాలంటే పెండేకంటి వెంకట సుబ్బయ్య గారు అయితేమి, మన రోషయ్య గారు అయితేమి, ముఖ్యంగా ఈరోజు ఈ సేవాభావంతో మాకు కుల పెద్దగా పెద్ద ఆయనగాని చెప్పుకోబడిన టీజీ వెంకటేష్ గారు అయితేమి, ఎప్పుడు కూడా మేము సేవాభావంతోనే మేము ముందుకు పోతున్నాం తప్ప మేము ఎలాంటి వ్యక్తులకు ఎలాంటి వ్యక్తులను కూడా మేము కించపరిచే స్థాయిలో లేము. మాకుండేది ఒకటి సేవ. ఆ సేవ చేయాలనే కాన్సెప్ట్ తోనే మా సొంత నిధులతోనే ప్రతి ఒక్కరికి కూడా సేవ చేసే విధానంగా తెలుసు. మేము ముఖ్యంగా చెప్పాలంటే అన్ని కులాల వ్యక్తులతో కూడా మమైకం అవుతూ ఉండే జీవితం చేస్తున్నాం మేము ఇక్కడ. కానీ నువ్వు ఎక్కడో ఆ పంచు ప్రభాకర్ అని పేరు తెచ్చుకొని నిజంగా నీకు పంచులుంటే నీ పంచులు ఎవరికైనా వేసుకో, కానీ మా ఆర్యవైశ్యుల జోలికైతే దయచేసి రావద్దు. ఎందుకంటే మేము కేవలము మాకు తెలిసిందంతా ఏది మా వృత్తి, ఆ తర్వాత సేవ. మా వృత్తిలో వచ్చిన ధనాన్ని కొంత సేవాదానికి మేము వెచ్చిస్తూ ఆ సేవ కూడా ప్రతి ఒక్కరికి కూడా పంచుకునే విధానం. ముఖ్యంగా ఈ వేసవిలో మీరు కేశాల రేదో అవోప సంస్థతో వేసవి కూల్ సెంటర్స్, మా ఆర్యవైశ్యులతో మజ్జిగ పంపిణీ కార్యక్రమం, సేవాదళ వారితో ప్రతినిత్యం కూడా మేము ఈ ఫ్రిజర్ బాక్స్ అయితే వైకుంఠ రథం అయితే వైకుంఠ క్షేత్రంలో ఉండే పరిశీలన అందరికి కూడా ఇస్తున్నాం. అంటే మీకు ఒక ఉదాహరణ మాత్రమే చెప్తున్నాను. ఆర్లగడ్డలో జరిగేది మేము ఎప్పుడు కూడా ఆర్యవైశ్యులం అనేది మీరు కించపరుస్తూ మాట్లాడితే ఒప్పుకుంటేది లేదు. దీని మీద నేను ఒక అడ్వకేట్ గా చెప్తున్నాను, డిఫర్మేషన్ ఫైల్ చేస్తాము, ఖచ్చితంగా కంప్లైంట్ ఇస్తాము. తర్వాత మా ప్రతినిధులు రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయికి సంబంధించిన ప్రతినిధులు చర్చించి, ఇందాక మా ఆర్యవైశ్య సంఘ ప్రతినిధి చెప్పినట్టు వెనక్కి తీసుకోకపోతే ఖబర్దా. దయచేసి మా సేవాభావాన్ని మీరు తక్కువ అంచనా చేసి మాట్లాడితే మేము ఒప్పుకుంటే ప్రసక్తే లేదు. మా పెద్దలను ముఖ్యంగా టీజీ వెంకటేష్ గారిని మీరు ఏదేదో మాట్లాడుతున్నారు వ్యక్తిగతంగా. దయచేసి ఎక్కడ కూడా మీరు ఏ మాట మాట్లాడినా కూడా జాగ్రత్త. ఎక్కడైనా మాట్లాడితే చెల్లుబాటు అవుతుందేమో, కానీ మా ఆర్యవైశ్యులకి వస్తే దయచేసి చెల్లుబాటు కాదు. మీరు జాగ్రత్తగా మాట్లాడమని మరొకసారి చెప్తున్నాను. డిఫర్మేషన్ ఫైల్ చేస్తాము. అన్ని సంఘాలు, అన్ని జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి సంబంధించిన దాంట్లో చర్చలు జరుగుతున్నాయి. ఇంకా ముందుకు వెళ్తాము. గతంలో ఐలై అనే వ్యక్తి ఒకసారి చెప్తే మా జాతిని, మా ఆర్యవైశ్యులు కించపరిచేట్టు మాట్లాడితే రాష్ట్ర వ్యాప్తంగా ఎలాంటి ఉద్యమాలు చేశామో, ఒక్క రాష్ట్రమే కాదు మాకు అన్ని రాష్ట్రాల్లో పొరుగు రాష్ట్రమైన
తెలంగాణలో కానీ అన్ని రాష్ట్రాల్లో కూడా మాకు ఉండే బలం మాకుంది. కానీ ఎక్కడ కూడా మేము ఎవరిని మేము తక్కువ అంచనా చేసి ఎప్పుడు కూడా మాట్లాడము. కానీ మా జోలికి మా దగ్గరకు వచ్చిన ఈ పంచు ప్రభాకర్ అనే ఒక్క వ్యక్తి మాత్రమే ఇట్లా చేస్తున్నాడు. తప్పు మాట్లాడడం తప్పు అని చెప్పేసి పంచు ప్రభాకర్ కు మరొకసారి చెప్తున్నాను. మీరు వేదిక మీదకి వచ్చి ఏదైనా ఉంటే మాట్లాడండి. ఎక్కడో ఏమన్నా కూర్చొని దేశాల్లో కూర్చొని ఒక ప్రచార మాధ్యమాల్లో చూసుకుంటే మరొకసారి చెప్తూ ఇక్కడికి వచ్చిన పత్రికా విలేకరులకు, ముఖ్యంగా మా ఆర్యవైశ్య సంఘ ప్రతినిధులకు, మండి మర్చెంట్ అసోసియేషన్ ప్రతినిధులకు, అవోపా సంస్థ ప్రతినిధులకు, మన వెంకటేశ్వర స్వామి టెంపుల్ ప్రతినిధులకు, సేవాదళ వాళ్ళకు, ముఖ్యంగా యువజన సంఘ వ్యక్తులకు అందరికీ కూడా నేను ఇక్కడ పిలిచిన వెంటనే వచ్చి కార్యాచరణ ఏదైనా సరే ముందుకెళ్తాం తప్ప మమ్మల్ని, మా జాతిని, మా ప్రతినిధులను, మా పెద్దలను చేస్తే దయచేసి ఒప్పుకోము అని మరొకసారి మేము చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.